నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. చాలామంది మనకి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. గురుగారు అశ్విని నక్షత్రానికి ఏ రుద్రాక్ష ధరిస్తే మాకు ఆరోగ్యపరంగా గానీ, లేదంటే ఈ నరఘోష పీడల పరంగా గానీ, లేదంటే అదృష్టం పరంగా గానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏ రుద్రాక్ష మా పిల్లలకు గానీ, లేదంటే పెద్దవాళ్ళైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చాలామంది మన కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. ఈ రుద్రాక్ష ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదని. ఈ అశ్విని నక్షత్రానికి మనం చూసుకున్నట్లయితే కేతువు ఇది అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రుద్రాక్ష అదే నవముఖి రుద్రాక్ష అంటే 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష అశ్విని నక్షత్రం వాళ్ళు గాని ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం అనేది లభించే అవకాశాలున్నాయి. అలాగే ఈ చదువుకునే మరీ చిన్న పిల్లలు జ్ఞాపక శక్తి పెరుగుదల కోసం గానీ, అల్లరి ఎక్కువగా చేస్తూ కొంచెం అల్లరితనం తగ్గే విషయంలో గానీ, చదువు మీద శ్రద్ధ పెట్టడం గానీ, అలాగే భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నవారు, ఈ నవముఖ రుద్రాక్ష శివాలయం గుడిలో అభిషేకం చేయించి, మీకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో దాన్ని దే ప్రవహించేటువంటి నదిలో మీరు దాన్ని ప వేసినా సరే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తు శివుని రూపమైనటువంటి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల పిల్లల్లో అమోఘమైనటువంటి శక్తి, అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం ఉపశమనం, ఇలా మంచి మంచి విషయాలన్నీ కూడా మనకి ఈ నవముఖ రుద్రాక్ష ధరించడం వల్ల మనకి లాభాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఎవరైనా సరే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ధరించాలి. ఏ ఏ రు ఏ రుద్రాక్ష ధరించాలని అనుకున్నట్లయితే మాత్రం, ఈ నవముఖ రుద్రాక్ష ధరించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్‌లు ఎక్కువగా ఉన్నాయి. అదే 9 ముఖాలు. నవముఖి అంటే ఈ 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించుకున్నట్లయినా, లేదు మాకు ఇంట్లో ధరించడానికి అవ్వటం లేదు. మరి ఏం చేయాలండి? అని అడిగితే ఒక చాలా మంచి క్వెషన్ అండి అది. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడిలోని ఒక 5 ముఖాలైనటువంటి పంచముఖి రుద్రాక్ష అంటే 5 ముఖాలు పంచముఖి రుద్రాక్షలో ఒక 9 పీసులు తీసుకెళ్ళి అది ఒక్కొక్కటి రూ. 10 ఎంతో ఉంటుంది. ఒక 9 పీసులు తీసుకెళ్ళి శివాలయంలోని అభిషేకం చేయించి, ఆ శివుడికే మీరు ఇచ్చేసినట్లయినా మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరలా చెప్తున్నాను 5 ముఖాలైనటువంటి రుద్రాక్షలు 9 పీసులు తీసుకెళ్ళి మీరు ఆ రుద్రాక్షడి శివుని గుడిలో మీరు అభిషేకం చేయించుకొని అక్కడే వదిలేసినా సరే, ఆ శివుడికి ఆ పంతులు గారికి చెప్పినట్లయితే మాత్రం, ఆ పంతులు గారు వచ్చిన భక్తులకు గానీ ఎవరికో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ శివునికి ఇచ్చినట్లయితే ప్రసాదం కింద మీరు ఇచ్చినట్లయితే శివునికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా మీకు కనిపించే అవకాశాలున్నాయి. ఇంకా తప్పకుండా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏ ఏ ఏ ఏ రాశికి ఏ రత్నం ధరించాలి? ఏ నక్షత్రానికి ఏ రత్నం ధరించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అలాగే మీ జీవితంలోకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా ఒక మంచి జరగడానికి ఉపయోగపడవలసినటువంటి అన్ని విషయాలు కూడా మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.